ఉంగరం కావాలా? నా లైఫ్ వీడియో చెప్పారా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూపుతున్నాను చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ఇప్పుడు శివుడితో ఉంటే మాట్లాడదు పొద్దున తీసి తాగేసుకొని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. అలానే మూసుకోండి. కొత్తగా ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది లవ్ యూ. ఏంది? నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే ఈరోజు చనిపోతున్నాను. ఉంగరం కావాలా? నా లైఫ్ వీడియో చెప్పారా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూపుతున్నాను చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ఇప్పుడు శివుడితో ఉంటే మాట్లాడదు పొద్దున తీసి తాగేసుకొని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. అలానే మూసుకోండి. కొత్తగా ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది? లవ్ యూ. ఏంది? నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే ఈరోజు చనిపోతున్నాను. ఉంగరం కావాలా? నా లైఫ్ వీడియో చెప్పారా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూపుతున్నాను చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ఇప్పుడు శివుడితో ఉంటే మాట్లాడదు పొద్దున తీసి తాగేసుకొని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో.
అలానే మూసుకోండి. కొత్తగా ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది అలాగే. ఏంది? ఏయ్, నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.